నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. డ్వాక్రా రుణాలకు సిబిల్ స్కోర్ తప్పనిసరి అన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. స్వయం సహాయక సంఘాలు, యానిమేటర్లతో సమావేశం. వినుకొండ పట్టణంలో అక్రమణల తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు. శావలపురంలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ. మారిన నిబంధనల్లో డ్వాక్రా రుణాలు మొదలు వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇచ్చే రుణాలకు కూడా సివిల్ స్కోర్ తప్పనిసరిగా మారిందని, ఆ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలు, యానిమేటర్లతో సమావేశం నిర్వహించారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. పీఎం అజయ్ ఉన్నతి పథకం కింద వినుకొండ నియోజకవర్గానికి చెందిన 13 మంది సభ్యులకు 24.50 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకులు సిబిల్ రేటింగ్ అడుగుతున్నాయని గుర్తు చేశారు. ఆ విషయంలో అందరూ అవగాహనతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సివిల్ స్కోర్స్ బాగోలేకుంటే ఎవరు సిఫార్సులు చేసినా బ్యాంకులు అప్పులు రావని గమనించాలన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సకాలంలో రుణాలు చెల్లిస్తూ సిబిల్ స్కోర్ కాపాడుకోవాలన్నారు. పీఎంఈజీపీ పథకం కింద వినుకొండకు 156 మందికి అవకాశం ఇచ్చారని, అధికారులు వాటికి సిబిల్ స్కోర్ ఉన్న వారినే వెతికి ఎంపిక చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రుణాలు తీసుకోవడంలో వినుకొండను పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళల మానస పుత్రిక చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక చంద్రబాబు నాయుడు గారి హృదయంలో నుండి వచ్చింది ఈ డ్వాక్రా మహిళలని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. మహిళల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే చంద్రబాబు గారి లక్ష్యమే ఈ భారతదేశంలో మొట్టమొదటి డ్వాక్రా గ్రూపులు ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి మహిళలకి లక్షలాది మందికి గ్యాస్ సిలిండర్లు ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు సబ్సిడీలో ఇచ్చింది. గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. అవునా కాదో చెప్పండి. గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది ఎవరంటే చంద్రబాబు గారు. డ్వాక్రా గ్రూపులు పెట్టింది ఎవరంటే చంద్రబాబు గారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లక్ష్యం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తకు రావాలి. ఖచ్చితంగా ముందు ఆశయం అనేది ఉంటే తప్పనిసరిగా అది సాధ్యం అవుతుంది. నేను కూడా చిన్న రైతు కుటుంబం నుండి వచ్చా. ఇనిమెళ్ళ పల్లెటూరు గవర్నమెంట్ బడిలో చదువుకొని వచ్చాను. మరి ఈరోజు నేను ఒక పారిశ్రామికవేత్తగా ఈరోజు 14 రాష్ట్రాల్లో బిజినెస్లు ఉన్నాయి. గుజరాత్లో కూడా మా ప్రొడక్షన్ యూనిట్ ఉంది. అంటే హైదరాబాద్ నుండి గుజరాత్ దాకా బిజినెస్ ప్రొడక్షన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశాను. ఈరోజు నేను ఒక పారిశ్రామికవేత్త కాగలిగానంటే చంద్రబాబు లాంటి వారి ప్రోత్సాహం. అంటే ఇది ఎలా సాధ్యపడిందంటే అందు పారిశ్రామికవేత్తల్ని అవ్వాలనే లక్ష్యం మీ పిల్లలకి కల్పించాలి. అలాగే గ్రామాల నుండి కూడా చిన్న చిన్న పరిశ్రమలు, నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇలా నాలాంటి వాళ్ళు 100 మంది మన వినుకొండలో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. చిన్న బిజినెస్ పెట్టి బాగా సంపాదించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మీరు కూడా కొంచెం మోడర్న్గా ఆలోచించి ఏ బిజినెస్ పెడితే మంచి ఆదాయం వస్తుందో చూసుకోండి. గేదెల ఫాము చక్కగా బాగా చేస్తే లాభం వస్తుంది. గేదెల ఫామ్కి సబ్సిడీ లోన్లు ఇచ్చారు. అలాగే మిల్లెట్స్తో చేసినవి. ఇక్కడ నుండి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైనటువంటి ఆహారం తినాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి. కాబట్టి మిల్లెట్స్, నేను కూడా జొన్నలు, సజ్జలు, జొన్నన్నం, సజ్జన్నం తింటున్నా. అంటే ఎందుకు? ఇంకో 10 ఏళ్ల దాకా నాకు షుగర్ రాకూడదని నా లక్ష్యం. మా నాన్నకి 90 ఏళ్ల దాకా షుగర్ లేదు, సుమారు 85 ఏళ్ల దాకా. సో అలా ఆరోగ్యం మెయింటైన్ చేయాలని ఒక కోరిక. అందుకోసం అలవాటు చేసుకుంటున్నా. వైట్ రైస్ తింటే తొందరగా షుగర్ వస్తుంది. అందువల్ల వైట్ రైస్ తగ్గించి ఎప్పుడైనా ముడి బియ్యం తింటాం, లేదా జొన్నన్నం, సజ్జన్నం తింటాం. అట్లాగే మిల్లెట్స్, రాగులు, ఇంకా జొన్నలు, సజ్జలు, అంటు కొర్రలు, వీటితోటి మనం చేసే బియ్యం పిండితో చేసే అన్ని కూడా వాటితో చేస్తేనండి. మీరు ఇంట్లో వాడుకోవాలా. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ, మీ ఊరందరూ చెప్పాలా, అలవాటు చేయాలి. ఒక ఆరోగ్యమైనటువంటి అలవాట్లు అందరికీ అలవాటు చేయాలా. ఈ రోజు డ్వాక్రా గ్రూపులు చాలా శక్తివంతమైనటువంటి గ్రూపులు. మీరు తెలుసుకుంటే ఊరంతా చెప్పొస్తారు. అవునా కాదు చెప్పండి. సో మీ శక్తి చాలా గొప్పది.
అందువల్లనే మీ అందరిని కోరుతున్నా, మీరు ఆరోగ్యంగా ఉండండి, అందరిని ఆరోగ్యంగా ఉంచండి. పిల్లలకి అన్ని కూడా మిల్లెట్స్తో చేసి పెడితే వాళ్ళు అలవాటు పడతారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా గేదెల ఫాములు పెట్టడం, గొర్రెల ఫాములు పెట్టడం, దేంట్లో మంచిగా ఆదాయం ఉంది, మన దగ్గర ఏమీ అవకాశం ఉంది. అందరూ వరి పంట వేస్తే ఎక్కువ ఆదాయం రాదు, ఇప్పుడు పండ్ల తోటలు ఏమైనా ప్రోత్సహించాలి. దేంట్లో ఎక్కడ వేస్తే ఆదాయం వస్తుందో ఆలోచించాలి. ఆ విధంగా ఆదాయం వచ్చే వైపు మనం ఆలోచన నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నుండి ఆర్థిక ప్రగతి సాధించే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో 2,78,116 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి మనకి. ఈరోజు అవన్నీ కూడా శక్తివంతంగా ఉన్నాయి. 27,85,000 మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారు మనకి. ఇది మనందరూ కూడా చాలా సంతోషించే విషయం. అలాగే బ్యాంకు లింకేజీలు మరి 2024-25కి 692 కోట్లు ఇవ్వడం జరిగింది. ఉన్నతలో 13.5 కోట్లు ఇవ్వడం జరిగింది, 13.5 కోట్లు. అలాగే స్త్రీనిధి ద్వారా 27 కోట్లు ఇచ్చాం. ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వడానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. కానీ బ్యాంకు వాళ్ళు సివిల్ రేటింగ్ స్కోర్ లేకపోతే ఇవ్వట్లా. అందుకని మీ అందరిని కోరుతున్నా, దీని మీద ప్రజలకు ఒక అవగాహన కల్పించండి. ఈరోజు సివిల్ స్కోరింగ్ చాలా ఇంపార్టెంట్. నేను లోన్ తీసుకోవాలన్నా, మక్కన గారు లోన్ తీసుకోవాలన్నా, మీ పీడి గారు లోన్ తీసుకోవాలన్నా, మీరు తీసుకోవాలన్నా, మీ సభ్యులు తీసుకోవాలన్నా సివిల్ రేటింగ్ ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఇస్తారు. సివిల్ స్కోర్ లేకపోతే ఎమ్మెల్యే రికమెండ్ చేసినా సరే, మంత్రి గారు రికమెండ్ చేసినా సరే, ఇది అప్పు తీసుకోవడమే కాదు, మళ్ళీ కట్టే ఖాతా కాదు అని ఆ రేటింగ్ చూస్తే అర్థం అవుతుంది. అప్పు ఎగ్గొట్టేవాడికి ఎవరైనా లోన్ ఇస్తారు చెప్పండి? మీరు చెప్పండి, మీరు ఇస్తారా? ఎవరికన్నా పలానోళ్ళకి ఇస్తా తిరిగి రావు డబ్బులు, ఎగ్గొడతారు అప్పు అంటే మీరు ఇస్తారా? మీ డబ్బులు ఇస్తారా? మనకంటే ముదురులు బ్యాంక్ వాళ్ళు డబ్బులు వెనక్కి కడతారంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి వడ్డీ లాభం వస్తుంది. వడ్డీకి ఇవ్వడానికి, రుణాలు ఇవ్వడానికి బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎవరికి ఇస్తారు? డబ్బు తిరిగి బాగా చెల్లించే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి సివిల్ స్కోర్ బాగా కాపాడుకోవాలి. ఇది మీరు తెలుసుకోవాలి. మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలి. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే, పాత పెండింగ్ లోన్స్ ఏమైనా ఉంటే అవసరమైతే ఎట్లయినా అప్పు చేసో, అవసరమైతే కొద్దిగా పొలం అమ్మో, ఆ బ్యాంకులో లోన్లన్నీ కూడా క్లియర్ చేసుకొని మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ కడతా ఉండాలి. బ్యాంకు లోన్లు ప్రాపర్ గా టైం ప్రకారం కడితే సివిల్ స్కోర్ చాలా బాగుంటుంది. ఈరోజు ఈ సివిల్ స్కోరే పరిశ్రమల్లో 100 కోట్లు లోన్ ఇవ్వాలన్నా, అలాగే ఒక డ్వాక్రా గ్రూప్ మహిళలకి, డ్వాక్రా గ్రూప్ కి లోన్ ఇవ్వాలన్నా, వ్యక్తిగత లోన్లు, గొర్రెల లోన్లు, గేదెల లోన్లు, ఇలా ఒక చిన్న పరిశ్రమలు పెడితే లోన్లు అవసరం. ఆ లోన్లు ఇవ్వాలంటే సివిల్ స్కోర్ బాగుండాలి. దీన్ని అందరికీ ప్రజలకు తెలియజెప్పాలి. ఈ విషయంలో మేము చేస్తాం. సివిల్ స్కోర్ ఇంపార్టెంట్. ఏ లోన్ తీసుకోవాలన్నా, 1,00,000 రూపాయల లోన్ తీసుకోవాలన్నా, 10 కోట్ల లోన్ తీసుకోవాలన్నా, నీ సివిల్ స్కోర్ ఉంటే సాధ్యపడింది. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీలు పెట్టుకోవాలా. ఇది మేము ఎడ్యుకేట్ చేయాలని బాధ్యత మీ మీద పెడుతున్నా. మీరు సిద్ధమా? మీరు చేయాలా వద్దా చెప్పండి? మేము చేస్తాము. అందరికీ అవగాహన కల్పిస్తామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ PMEGP లోన్లు ఇస్తున్నారు ప్రభుత్వం నుండి. మనకి 156 టార్గెట్ ఇచ్చారు. ఈ సివిల్ స్కోర్ లేని వాళ్ళు కూడా అప్లై చేస్తారు, వాళ్ళకి రావు. కాబట్టి సివిల్ స్కోరు ఉన్నవాళ్ళని వెతకాలి. మీరు సివిల్ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవాలి. 100 అప్లికేషన్లు పెట్టించారు, సివిల్ స్కోర్ ఒక్కళ్ళకి కూడా లేదు, 100 మందికి రావు. మీరు 20 మంది చేత పెట్టించారు, 20 మందికి సివిల్ స్కోర్ బాగుంది, 20 మందికి వస్తుంది లోను. అందరికి అర్థమైందా? ఈసారి లోన్లు ఇప్పేయడంలో పల్నాడు జిల్లాలో నంబర్ 1 కొట్టాలా, స్టేట్లో వినుకొండ నంబర్ 1 కొట్టాలా. ఇది మనమందరం లక్ష్యం. స్టేట్లో వినుకొండ పేరు మారు మోగాల. సీసీలు, ఇన్ఛార్జీలందరూ కూడా దృష్టి పెట్టండి. మేడం గారు మా వినుకొండ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా. వర్క్ ఎలా చేయాలో ఈరోజు డౌట్స్ అని తీర్పాలా. పవర్ఫుల్గా పనిచేయండి. ఏమంటే ఈ బ్యాంకు లోన్లు ఇప్పించేదానికి మాత్రం కొంచెం ఎక్కువ పాయింట్స్ పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ మంది చేత అప్లై చేయించండి. మన నియోజకవర్గంలో ఒక 1000 అప్లికేషన్లు పెట్టించాలి. ఒక 1000 అప్లికేషన్లు పెట్టిస్తే కనీసం 200-300 మందికి రావాలా. సివిల్ స్కోర్ లేని వాళ్ళ చేత ఎక్కువ పెట్టించద్దు. సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళు పోతంత వేసి ఎతకండి. ఆ బ్యాంకులో కూడా సివిల్ స్కోర్ బాగున్న వాళ్ళ పేర్లు తీసుకోండి, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా లోన్ కావాలని చెప్పేసి అడిగి సివిల్ స్కోర్ బాగున్న వాళ్ళ చేత లోన్లు అప్లై చేయించండి. వాళ్ళ చేత దేంట్లో లాభాలు వస్తే ఆ పరిశ్రమలు పెట్టించండి. ఖచ్చితంగా VOAలకి, డ్వాక్రా మహిళలకి ఎప్పుడు గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీకు గౌరవానికి పెద్దపేట వేస్తాం. నాకు ఈరోజు ఎన్ని బిజీ పనులున్నా మీ ప్రోగ్రాం కోసం నేను వచ్చాను. మీరంటే గౌరవం కాబట్టి, మీరంటే అభిమానం కాబట్టి. వినుకొండ పట్టణంలో మున్సిపల్ అధికారులు అక్రమణలు తొలగించారు. ప్రధాన కూడలి శివయ్య స్తూపం సెంటర్లో అక్రమణలు పెరిగిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను కొంతమేర తగ్గించేందుకు శివయ్య స్తూపం వద్ద ముందుగా ప్రభుత్వ గదులు తీసివేసి అనంతరం అక్రమణలను శుక్రవారం రాత్రి కొంతమేరకు తొలగించిన మున్సిపల్ అధికారులు.
మండల కేంద్రమైన శావలపురంలో లారీ అదుపు తప్పి దుకాణంలోకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఆస్తి నష్టం సంభవించింది. లారీ డ్రైవర్ లారీలో ఇరుక్కుపోవడంతో పోలీసులు వచ్చి డ్రైవర్ ని బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్ ను 108 వాహనం ద్వారా వినుకొండకు తరలించారు. వినుకొండ పట్టణ సిఐ శోభన్ బాబు, ఎస్ఐ లోకేశ్వరరావు తన పోలీస్ సిబ్బందితో సంఘటనను చేరుకుని ట్రాఫిక్ అంతరాయం వాటిల్లకుండా ప్రమాద స్థలాన్ని పరిశీలించి చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 1 నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న పోటీలకు నెల రోజుల పాటు జరిగే కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డులోని విద్యా వికాస్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, పల్నాడు జిల్లా డిఎన్డీఓ నరసింహారెడ్డి చేతుల మీదుగా క్రీడాకారులకు పరికరాలను కబడ్డీ కోచ్ కోమటిగుంట శ్రీహరికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కబడ్డీ క్యాంప్ ద్వారా క్రీడాకారులు కబడ్డీ ఆటలో మరిన్ని మెలకువలు నేర్చుకుని మన రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులకు గతంలో ఉన్న 2% ఉద్యోగ అవకాశాన్ని 3%కు పెంచడం జరిగిందన్నారు. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. తహసీల్దార్ సురేష్ నాయక్ రేషన్ డీలర్లకు సరుకులు పంపిణీపై సూచనలు చేశారు. లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త కార్డులు మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ హైపర్ టెన్షన్ దిన కార్యక్రమం శనివారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు రోగులకు వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.